అందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని వివాహ స్థానానికి సంబంధించిన జాతకాలని పరిశీలన చేద్దాం. ఈ ఉదాహరణ జాతకాన్ని పరిశీలన చేయండి. ఇది ఒక స్త్రీ జాతకం. ఈ జాతకాన్ని పరిశీలన చేయమని ఆమె ఒక వారం క్రిందట నా దగ్గరకు వచ్చింది. తన భర్త తనను విడిచిపెట్టిపోయి 1.5 సంవత్సరం అవుతుందని, తిరిగి ఎప్పుడొస్తాడు అని అడిగింది. ఈ జాతకాన్ని మనం పరిశీలన చేస్తే వివాహ స్థానం కానీ వివాహ కారకుడు కానీ శుభగ్రహాల చేత ఏ విధంగా ప్రభావితం అవుటలేదు. ఇక్కడ కుజగురులు పాపులై వివాహ స్థానాన్ని వివాహ కారకుడైన శుక్రక్షేత్రాలను చెడగొట్టుట వలన ఈమెకు తన భర్త తిరిగి వచ్చే అవకాశాలు లేవని చెప్పవచ్చు. కానీ గోచారీత్యా వివాహ స్థానంలోకి శని వస్తే 50% ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి పంపించాను. వాస్తవానికి ఇక్కడ పరిశీలన చేస్తే ఆమె తిరిగి తన భర్తను కలుసుకునేటువంటి అవకాశాలు లేవని చెప్పవచ్చు. ఇక ఈ జాతకాన్ని పరిశీలన చేయండి. ఇది ఒక పురుష జాతకం. ఇతనికి కరోనా సమయంలో అంటే 2018-19 ఆ మధ్య కాలంలో వివాహం జరిగింది. కానీ 2023లో ఇతను విడాకులు తీసుకున్నాడు. ఇతని జాతక చక్రాన్ని మనం పరిశీలన చేస్తే వివాహ స్థానము అధికముగా పాపగ్రహాల చేత చెడగొట్టుట వలన, వివాహకారకుని యొక్క క్షేత్రాలు కూడా పాపగ్రహాల చేత చెడిపోవుట వలన ఇతనికి వివాహ జీవితము అనేటువంటిది సరిగా లేదని చెప్పవచ్చును. ఇక్కడ వివాహకారకుడైన శుక్రక్షేత్రాన్ని శని స్వల్పంగా శుభపరుస్తున్నప్పటికీ పాపగ్రహాల యొక్క ప్రభావమే అధికంగా ఉండుట వలన ఇతను విడాకులు తీసుకోవలసి వచ్చింది. ఈ 2 ఉదాహరణ జాతకాలని మనం పరిశీలన చేసినప్పుడు శుభగ్రహాల ప్రభావం కన్నా పాపగ్రహాల యొక్క ప్రభావమే అధికముగా ఉన్నట్లు గమనించవచ్చు. ఈ విధంగా పాపగ్రహాల యొక్క ప్రభావం అధికంగా ఉన్న వారి జాతకాలని మీరు కూడా పరిశీలన చేసి మీ యొక్క అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో తెలియపరుస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. తరువాతి వీడియోలో మరిన్ని ఉదాహరణలతో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం, సెలవు. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.